హలో, దిస్ ఇస్ అఖిల్ జయరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు కొత్త లొకేషన్ చూపెడతా. అది మామూలుగా ఉండదు. లొకేషన్ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇక చెప్పడం ఎందుకు, చూద్దాం. ఎక్సలెంట్ ఉంటుంది, చూడండి. రండి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్లే ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది హైదరాబాద్ కి అత్యంత దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన పెద్ద గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పేరు కోడెగుట్ట అంటారు. కోడెగుట్ట ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడింది. అలాగే అక్కడ పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. కోయడ గ్రామ పంచాయతీ అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దంబర్పేటకి అత్యంత సమీపాన ఉంటుంది. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే మీద పెద్దంబర్పేట దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రైట్ తీసుకొని సర్వీస్ రోడ్ మీదుగా 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అంతకంటే ముందుగా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళి కిందికి వెళ్ళి చూడాలి. కానీ అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు పొరక బాస్తారంట. ఇప్పుడు వారితో బాధించుకునే ఓపిక, ఇంట్రెస్ట్ రెండు లేవు. అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు జంపజిలని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, నన్ను కొట్టాలంటే అవతల కూడా నేనే ఉండాలి. ఇటువంటి డైలాగులు మన తాన బొచ్చుడున్నాయి, కాకపోతే దాచిన. సూర్యాస్తమయం అవుతుంది, వెలుతురు తగ్గిపోతుంది. ఎలాగైనా తొందరగా వెళ్ళాలి అని బైక్ మీద జోరుగా వెళ్తున్నాం. సడన్ గా కారాట కొంచెం ఉంటే ఆకాశాన సూర్యుడు మబ్బులోకి మేము హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్లే వాళ్ళం. హార్ట్ పాయింట్ లోకి వచ్చినంత పని అయింది. అందుకే అన్నారు పెద్దలు, నిదానమే ప్రధానం అని. ఇంతేగా. కాకపోతే మేము ఆలస్యం అమృతం అనే కాంటెక్స్ట్ లో ఉండడం వలన జోరుగా స్పీడ్ మీద ఉన్నాం. ఏది ఏమైనా అంత మన మంచికే అని ముందుకు సాగిపోవడమే జీవన విధానం అని నాకు నేను సర్దు చెప్పుకునే సమయం కూడా లేకుండా పోయింది. హైదరాబాద్ లో ఉంటూ ట్రాఫిక్ లో మగ్గుతూ ఉద్యోగాలు చేస్తూ భారంగా నీరసంగా అలిసిన శరీరాలకు, మనసులకు కొత్త ఉత్సాహం, ఆనందం, మానసిక ప్రశాంతత ఈ కోయడగుట్ట ప్రకృతిలో దొరుకుతుంది. ప్రహారీ కూడా చూడండి, పెద్ద పెద్ద రాళ్ళతో ఎంత మంచి గట్టిగా. టెంపుల్ కి గుట్టకి స్టార్టింగ్ లో ఉంటది. కొన్ని అద్భుతాలు చూసినప్పుడు చెప్పడానికి మాటలు, రాయడానికి పదాలు సరిపోవు. అలాంటి కోవకి చెందిన దృశ్యం అనుకుంటా ఇది. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. గుట్ట మీదికి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్ ఉంటది. ఆంజనేయ స్వామి స్టాచ్యూ దర్శనం చేసుకుని అక్కడే కొద్దిసేపు ప్రకృతి అందాలను తిలకించి, అంటే ఆస్వాదించి, అంటే చూసి ఎంజాయ్ చేసి తట్టట్లేదు, తర్వాత చెప్తా. మనకు ఏమైనా కష్టాలు, బాధలు ఉన్నా ఇక్కడికి వస్తే అవి గుర్తురావు. ఇక్కడ ఉన్న ప్రకృతి అందం మరిపించేస్తుంది. అంత అందమైన, సుందరమైన, సొగసైన, ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు కలగలిసిన అద్భుత ప్రదేశం అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు ఈ కోయడగుట్టని. మనం ఇంకో అసలు వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. ఈ గుట్ట యొక్క అత్యంత ఎత్తైనది. ఇక్కడ బోర్డు రాసి పెట్టుంది. అది చదివినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ చెత్త వేసిన వాడు చెత్త ఎదవా గాడిద అని అర్థం. సో ఇక్కడ చెత్త వేయకూడదని అర్థం. ట్రెక్కింగ్ చేసుకుంటే ఎలా
ఆల్మోస్ట్ గుట్ట మొత్తం పైకి చేరుకున్నాం. ఇక్కడ నుంచి ప్రకృతి అందాలను ఔటర్ రింగ్ రోడ్డు, భూమి మీద ఉన్న పరుపులా పరుచుకున్న పచ్చదనం, మన స్వర్గానికి వచ్చామా అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం రండి. ఇదే ఫ్లోలో కొట్టేద్దాం. ప్రకృతిలో మమేకం అవ్వడం వరం, ప్రకృతిని ఆస్వాదించడం జ్ఞానం. ప్రకృతిలో ఉంటే కన్నతల్లి ఒడిలో ఉన్నట్టే. ఆడిస్తుంది, పాడిస్తుంది, భుజగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అమ్మలా ప్రేమను పంచుతుంది, ఆప్యాయంగా ఓదార్చుతుంది. ప్రకృతితో ఉంటే అమ్మతో ఉన్నట్లే, హాయిగా ఉన్నట్లే. అమ్మ ప్రకృతి ఎప్పుడూ బోరు కొట్టదు. సైనింగ్ ఆఫ్, అఖిల్ జయరాం.